అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో రాజమహల్ లాంటివి కట్టేశాడండి అక్రమంగా. జనాల సొమ్ము, ఇష్టారాజ్యం, ప్రభుత్వ సొమ్ముతో అప్పుడు ప్రజలను కలుస్తానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కడితే స్టార్టింగ్లో కూల్చేశాడు శాడిస్టు. ఇప్పుడేమో జనాల సొమ్ముతో రాజమహల్, వీడు బాబుగాడి సొమ్ములాగా మొత్తం ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ లాక్కుంటుంది. కన్స్ట్రక్షన్ అయిన వరకు గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల కింద వాడుకుంటారండి. కన్స్ట్రక్షన్ కానీ కూలగొట్టేస్తారు, అందులో ఏం అనుమానం ఏం లేదు. ఒక్కొక్కడు ఏ అధికారి దేనికి సహకరించారు ఏంటనేది మొత్తం తీస్తారు. ఒక్కొక్కడికి తాట తెగిద్ది, ఏమీ లేదు వీళ్ళకి. అయితే ఇక్కడ పులివెందులు వెళ్ళాడు, ఆయన పర్యటన కోసం పోయాడు. అక్కడ ఉన్న ఒక పక్కన కార్యకర్తలు కానీ, ఇంకో పక్కన ఆయన కింద పనిచేసిన కాంట్రాక్టర్లు కానీ ఆయన రావాల్సిన వాటి గురించి మాట్లాడుతుంటే ఆయన పారిపోవటాన్ని ఎలా చూస్తారు? అవునండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయ్యి కట్టమని చెప్పాడు, కట్టారు వాళ్ళు. సరే ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడుగా, చూసుకుంటాడుగా, మనకెందుకులే అని. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు. గవర్నమెంట్ మారిపోయింది. అక్రమ కట్టడాలకి డబ్బులు ఎందుకు చెల్లిస్తుంది? ఈ గవర్నమెంట్ చెల్లించదు కదా. అతను సొంత డబ్బులు ఇచ్చుకోవాలి. సొంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా లేదు, ఎంతసేపు తినటం దాచేయడం. ఇక పెళ్ళాం కూడా ఇద్దరు లండన్ బారిపోయినట్టున్నారు వీళ్ళు. కాంట్రాక్టర్లు అందరూ అడ్డం తిరిగారు, కార్యకర్తలు కూడా అడ్డం తిరిగారు. ఉన్న 11 మందిలో 8 మంది 9 మంది వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. మిగిలేదు ఒక ఇద్దరు మిగులుతారేమో. నాకు తెలిసి ప్రతిపక్షం కాదు కదా, పార్టీ కూడా ఉండదు. ఇంకో పక్కన చూస్తే అదే విషయంలో వైసీపీ పార్టీని మొత్తాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్లో, ఎంపీలను తీసుకెళ్లి బీజేపీ విలీనం చేసే విధంగా ప్రక్రియ జరుగుతుందని ఏర్పడుతుంది, నిజం అంటారా? వీళ్ళు విలీనం మోడీ అక్కడ ఉన్నాగా ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ అన్న మాట జగన్ గారి నోటమ్మటి వస్తే తాట తీస్తాడు మోడీ. ఏదైనా 10 మంది ఉన్నా 5గురు ఉన్నా మోడీకి భక్తుడి కింద ఉంటాం, మోడీకి భజన చేయడం తప్పితే కాంగ్రెస్ పేరు ఎత్తాడా మరుసటి రోజు లోనికి వెళ్ళిపోతాడు జగన్. అంటే ఈయన అల్హంక ప్యాలెస్ పోయాడు అంటున్నారు. అక్కడ డీకే శివకుమార్తో రహస్య చర్చలు జరిగినాయి అంటారు, నిజం అంటారా? జరిగినాయో ఏమో, అదైతే ఆథరైజేషన్కే తెలియదు. కానీ ప్రధానమంత్రిగా మోడీ ఉన్నంత వరకు ఇతనికి ఉచ్చబడతానే ఉంటుందండి. ఉన్నాయి నెత్తి నిండా అన్ని దొంగతనాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. గత 5 సంవత్సరాలు చేసిన శిశుపాలుడి తప్పుల్లాగా ఒక 500-600 తప్పులు ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి ఒక్కోటి. అక్రమ జీవోలే కానీ, అక్రమ కట్టడాలే కానీ, మైనింగ్ మీదే కానీ, లిక్కర్ మీదే కానీ, టిట్కోయిల మీదే కానీ, సెంటు స్థలాల మీదే కానీ, ఒకటి కాదు ఇక ఏం లేదు. లోనకి వెళ్తాం, బయటికి రావడం, బెయిల్ మీద మళ్ళీ ఇంకో కేసు మీద లోనకి వెళ్తాం, ఇదే పరిస్థితి. అయితే ఇంకో విషయం చూసుకుంటే రోజా గారు మొన్న మాట్లాడతా, మాకు 40% ఓటింగ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్లోనూ, పక్క రాష్ట్రంలో వాళ్ళిద్దరూ ఒకటి సీఎం అయ్యారు, ఒక ప్రధానమంత్రి అయ్యారు, మాకు 40% వచ్చి మేము ముఖ్యమంత్రి కూడా కాలేకపోయామని ఉన్నట్టే మాట్లాడి, దాన్ని ఎలా చూస్తారు? మరి ఇంతకుముందు 39 పాయింట్ చిల్లరే కదా తెలుగుదేశానికి వచ్చింది. మరి ఆ టైంలో ఇలా జాతీయ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వలేదా? మరి అప్పుడు తెలియదంటే మాలిగేదికి దీనికి తాట తెగే రోజులు వచ్చినాయి దగ్గరికి. అధికారంలో అహంభావంతో విర్రవీగింది ఇది. ఏం లేదు, లోనే సీప్ మీద సరుస్తుంటే తాటలు తాగాలి దీనికి. అసలు దీన్ని కూడా ఊరుకోరు అసలు. ఇక 100 కోట్లు స్కామ్ చేస్తుంది అంటున్నారు కదా. 100 ఏంటంటే దాని కొడుక్కే 1.5 కోటి పెట్టి కారు కొని ఇచ్చిందంట. పైకి తీసుకెళ్తాం, తిరుపతికి పైకి తీసుకెళ్తాం, తీసుకురావడం, అది వ్యాపారం చేసిందంట. ఇది 4 బస్సులు పెట్టి ఆగిద్ది అనుకున్నారండి. దీనికి 4 రోజులు లేట్ అయినా మాలిగేదికి తొక్క తీస్తారు, ఏం లేదు దీనికి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఆయన కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ వ్యవహారాల్లో, తిరుపతిలో కొన్ని వ్యవహారాల్లో ఆయన అవినీతి పాల్పడ్డాడు అంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడు ఇప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి టైంలో నుంచే ఆడి చేసేయే ఈ పనులు మొత్తం. కాకపోతే ఏంటంటే ఆడికి హవా అలా సాగింది. కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే హవా సాగింది. ఆడు పెట్టుబడి పెడుతున్నాడు పార్టీలకి. అప్పుడు ఆ పెట్టుబడులు పెడతాం చూసి చూడనట్టు పోయారు వీళ్ళు. జగన్ అయినా రాజశేఖర రెడ్డి అయినా పర్సంటేజ్లు తాడేపల్లి ప్యాలెస్కి అందాయి. ఇప్పుడు ఏముంది, గవర్నమెంట్ మారిన తర్వాత తాట తీస్తారు, ఒక్కోటి మొత్తం జీవో బయటికి తీస్తారు, ఒక్కోటి నరాల్లో అవుతారు, ఒక్కోటికి ఉచ్చబడుతుంది అక్కడ. ఇప్పుడు ప్రధానమంత్రికి 1000 మంది పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి 1000 సెక్యూరిటీ గార్డులు ఎందుకంటారు? భయం, బయటికి వెళ్తే జనాలు తంతారు, చెప్పులు తీసుకొడతారు. అయినా సరే ఆడి నీడనే ఆడు నమ్ముకోడు. ఆడి నీడని చూస్తేనే ఆడికి భయం. అంత పిరికోడు. పులివెందుల పులి, గాడిది గుడ్డు, ఇవన్నీ పోసుకోలు నా కొడుకులు, ఇలా మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళు చెప్పి ఎర్రిపుగు నా కొడుకులు మాటలే తప్పితే ఆడి దగ్గర అసలు ఆ సినిమానే లేదు. వచ్చాడికి ప్రభుత్వంలో ఉన్నప్పుడే పరదాలు కట్టుకుని తిరిగాడు.
అంటే దానికి ఆయన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్కి 300 కోట్లు ఖర్చు పెడతామంటే అది సామాన్య విషయం అంటారు. అవునండి, రేపు గవర్నమెంట్ అడిగిద్ది, అరే బాబు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి జీతం తీసుకున్నావు, ఎక్కడిది డబ్బులు మొత్తం అడిగితే మొత్తం తీగలు అయితే డొంకంతా కదిలిద్ది. గవర్నమెంట్ సెక్యూరిటీ కదా ఆయన అరేంజ్ చేసిన 300 మంది సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ. అదేనండి, రేపు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయితే ఎంక్వైరీ చేస్తారు, అసలు వీడికి ఇంత ప్రధానమంత్రికి లేని సెక్యూరిటీ వీడికి ఎందుకు ఇచ్చారంతా. ఆ అధికారి ఎవడు, జీవో పాస్ చేసిన అధికారి ఎవడో, ఆ డీజీపీ గాడు ఎవడో, వీడు బాబుగాడు ఇదా లేకపోతే వీడి అమ్మ మొగుడియా డబ్బులు ఏమన్నా. అయితే ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న Z+ కేటగిరీ నాకు కూడా కావాలని చెప్పి నచ్చి పెట్టుకున్నారు. దాంతోపాటుగా ఆయన కూతురు కూడా స్పెషల్ జియో ఒకటి ఇప్పించుకున్నారు. ఏంటి అక్కడ ఉన్న లండన్లో ఉన్న వాళ్ళకి కూడా సెక్యూరిటీ కావాలని జియో ఇప్పించుకున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అప్పుడు ముఖ్యమంత్రి రగడైంది, ఆ బేసిస్ మీద ఇవన్నీ పెట్టుకున్నారంటారా? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు కోడికత్తి డ్రామా మీద ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కేంద్రం కూడా మనోడికి బాగానే సపోర్ట్ చేసింది కాబట్టి అవి చాలామంది అయినాయండి. అప్పుడు ఆడి ఎంపీలు కానీ రాజ్యసభ కానీ మొత్తం మోడీకి అవసరం. అప్పుడు ఈడేది అడిగితే ఆడు అది ఇచ్చాడు కాబట్టి చాలామంది అయింది. ఇప్పుడు ఎట్ట కుదిరిద్ది? ఇప్పుడు కుదరదు. వీడి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, 11 మంది ఎమ్మెల్యేలు వీడితో కలిపి ఇంకో వారం 10 రోజులు అయితే 800-900 వెళ్ళిపోతారు. ఉన్న పార్టీ ఉంటుందంటారా, మొత్తం పోతుంటారా? పార్టీని తెలంగాణలో తెలుగుదేశాన్ని ఎలాగా నమ్మక ద్రోహం చేశారో ఇక్కడ నమ్మక ద్రోహం కాదు, వాడు జగన్ చేసుకున్న పాపమే పార్టీని విలీనం చేసేసుకుంటారు దాంట్లో. ఒక 8 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారండి, అందులో ఏం డౌట్ లేదు. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. అసెంబ్లీకి రాడు, ఇతను రాకపోతే అసెంబ్లీకి మిగతా వాళ్ళు కూడా రారు. ఏంటి ఆయనే చెప్పుకుంటున్నాడుగా, మనకు అసెంబ్లీ పనే లేదు, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వంలో ఉండి ఏం ఓడబడిశాడు వీడు? ప్రభుత్వంలో ఉండి ఏం ఓడబడిశాడు? ఎంతసేపు ఆ లోపల కూర్చొని ఒక వీడియోలో మాట్లాడి పిచ్చి చూపులు చూసుకుంటూ ఆ పేపర్ చదువుకుంటూ రాసిచ్చింది చదువుకుంటూ పంపించిన వీడియోలోను ఏదైనా బహిరంగ సభ రావాలంటే పరదాలు కట్టేసుకొని బ్యారిగేట్లు పెట్టి చెట్లు నరికేసి రోడ్లు బ్లాక్ చేసి షాపులు కట్టేసి వీడు ఎక్స్ట్రా రాజ్యంగా వచ్చి ఆ గంటన్నర సొద చెప్పుకొని రాసిచ్చింది చదువుకొని పోతుంది తప్పితే వీడేం ఓడబొడిశాడు అని అధికారంలో ఉన్నప్పుడు. రాజధాని చంపేశాడు, పోలవరాన్ని పడుకోబెట్టేశాడు, రాష్ట్రాన్ని నానా శంకనాకి ఇచ్చేశాడు. ఇవాళ వాళ్ళ పార్టీని కూడా మామూలు భూస్థాపితం చేసేసాడు, వాళ్ళ పార్టీని కూడా, సొంత పార్టీని కూడా. నా కొడుకు బయటకు వస్తున్నాడా? మొన్నటిదాకా బేరాంకారాలు చేసిన నా కొడుకులు కానీ ఒక్కడో